ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ గాయత్రీ పరంబకాయ నమ శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా వృషభ రాశి జాతకులు ప్రధానంగా ఏప్రిల్ మాసంలో వచ్చే అమావాస్య శుక్రవారం రావడం చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. 17వ తారీఖు రోజున రావడం అనేది విశేషంగా పొందడం జరుగుతుంది. శుక్రవారంతో కలిసిన అమావాస్య అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా ఈ యొక్క ధనాదాయం పెరగడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు మహాలక్ష్మీదేవికి అంతా కూడా తామర పూలతో కానీ తులసి దళాలతో కానీ అర్చించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సువాచిని అర్చన విధానం అంతా కూడా అర్చించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గూడాన్న ప్రీతమాసైన బెల్లం పరవణాన్ని అమ్మవారికి నివేదించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మంగళ గౌరీదేవి ఆరాధన చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా దేవి కటకమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బీదవాళ్లకు అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణాలు చేయడం, స్వయంపాక దానం చేయడం బ్రాహ్మణత్వంకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులకి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో శుక్రవారం రోజున అమావాస్య రావడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ 17వ తారీఖు రోజున వస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావాలని ఆశ్రమం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావాలంటే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలి, రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవాలి, లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శ్రీసూక్త విధానంగా తామర పూలతోటి మరియు మారేడు దళాలతోటి అమ్మవారికి అర్చించడం వల్ల కానీ, శ్రీసూక్త విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా అమ్మవారంతా కూడా యజ్ఞప్రియాయే నమః. ఎప్పుడన్నా కానీ యజ్ఞ యాగాదులు చేయడం వల్ల, హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల శాంతిస్తుంది. కాబట్టి అమ్మవారికి ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మల్లెపూలతో అర్చించడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్మలతో అమ్మవారిని అర్చించడం వల్ల ఆ పసుపు కొమ్మలంతా కూడా ఆడించిన పసుపు కొమ్మలన్నీ కూడా మంచిగా ఆడించి అమ్మవారికి అభిషేకం కోసం దానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన చేయడం వల్ల, బగలాముఖి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకు సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు కలగాలన్నా, వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడాలన్నా, ఈ యొక్క అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా ఈ పరిష్కారం ఆచరించిన వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి ఉంటుంది. ప్రధానంగా గోమాతకంతా కూడా ప్రీతికరంగా దోసకాయనంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు దానాది కార్యక్రమాల్లో శనగలు, బొబ్బర్లు మరియు మినువులంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. కులదేవత ఆరాధన చేసుకోవడం అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.